కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో ఎత్తైన గోపురం ఉంది. దీనికి 5 ప్రహారాలు ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో 108 దివ్య దేశాలలో భాగమైన నీలతుండ పెరుమాళ్ అనే విష్ణు ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు మరియు ఋషులు పూజించారు. ఇక్కడ శివుడు మట్టితో తయారు చేయబడిన స్వయం నిర్మిత రూపంలో ఉన్నాడు. ఈ స్వయంభు లింగానికి రోజుకు 6 సార్లు పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం కంబాయి నదిలో వరదలు వచ్చినప్పుడు దేవత అంబిగై శివుడిని కౌగిలించుకుని వివాహం చేసుకుంది. మనకు తెలిసినట్లుగా కంచిలోని ఇతర శివాలయాల మాదిరిగా ఈ ఆలయంలో అంబిగై దేవికి సన్నిధి లేదు. ఈ నగరంలోని అన్ని శివాలయాలకు కంచి కామాక్షి ఆలయం దేవతగా పరిగణించబడుతుంది. ఆలయ చరిత్ర: ఒకప్పుడు బ్రహ్మదేవుడు మరణించిన అసురులందరికీ పునర్జన్మ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ కోరికను తీర్చుకోవడానికి అతను కాంచీపురంలో తీవ్రమైన తపస్సు చేశాడు. అతను మధువు మరియు కైదబర్ అనే 2 అసురుల నుండి అంగరక్షకులను సృష్టించి తన తపస్సును కొనసాగించాడు. అసురులు తిరిగి బ్రతికి ఉంటే వారు మానవులకు మరియు దేవతలకు దుఃఖం కలిగించేవారు కాబట్టి పార్వతీదేవి దీనిని ఆపాలని కోరుకుంది. ఆమె మహావిష్ణువు రూపాన్ని ధరించి 2 అసురుల ముందు కనిపించింది. వారు అది దేవి అని గ్రహించలేదు మరియు ఆమెను శ్రీ మహావిష్ణువుగా భావించి ఆమెకు విధేయత చూపారు. పార్వతీదేవి తన చక్రాన్ని పంపింది మరియు అది 2 అసురుల చేతులను నరికివేసింది. తీవ్ర తపస్సులో ఉన్న బ్రహ్మ ఆ గర్జనతో కలవరపడి మేల్కొన్నాడు. తన తపస్సుకు భంగం కలిగిందని కోపంగా ఉన్న అతను విష్ణువు రూపంలో ఉన్న పార్వతిని చంపడానికి తన బ్రహ్మాస్త్రం, బ్రహ్మదేవుడు కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం పంపడానికి ప్రయత్నించాడు. పార్వతి బ్రహ్మకు బాడీ గార్డులపై దాడి చేసింది. శివుడు తన వెనుకే పరిగెత్తుతున్నాడని ఆమె కాదని చెప్పింది. బ్రహ్మ వెనక్కి తిరిగినప్పుడు ఆమె రుద్రమూర్తి శివుని రూపంలో యొక్క మరొక రూపాన్ని ధరించి పరిగెత్తడం ప్రారంభించింది. విష్ణువు మరియు శివ రూపాలను చూసి బ్రహ్మ చాలా గందరగోళానికి గురయ్యాడు. ఇది మొదట పార్వతీదేవి కాబట్టి ఉత్తర దిశలో ఉన్న శివుడు ఏకాంబరేశ్వర ఆలయంగా మరియు దక్షిణ దిశలో విష్ణు ఆలయం ఏర్పడింది. అది వరదరాజ పెరుమాళ్ ఆలయంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.